గ్రహణ ఘడియలు ముంచుకొస్తున్నాయి. అంతేకాకుండా ఆకాశంలో అద్భుత దృశ్యం అందరికీ కన్విందు చేయనుంది. బ్లడ్ మూన్ గా పిలిచే ఈ తరహా చంద్రగ్రహణం గతంలో ఎప్పుడు చూడలేదని, ఇకపై ఎప్పుడు చూస్తామో కూడా ఊహించలేము అంటున్నారు సైంటిస్టులు. అసలు ఈ బ్లడ్ మూన్ స్పెషాలిటీ ఏంటి? ఎన్ని గంటలకు ఉండొచ్చు? ఈరోజు ఆకాశం అద్భుతమైన దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేరున్నాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుందని భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుందని, ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని, 11:41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారుతాడంటున్నారు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు పూర్తి ఎర్ర రంగులో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య అంటున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉన్నదని, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గుల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చని, ఇది సురక్షితమంటున్నారు. మొత్తంగా రేపటి బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగ అని చెప్పొచ్చు.